హాయ్ ఫ్రెండ్స్, ఇది మనకి ఇంగ్లీష్ కంటెంట్కి సంబంధించినటువంటి ఫస్ట్ క్లాస్. సో డైలీ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 లాగా పెడుతుంటాను చూడండి. సో బిఫోర్ గోయింగ్ టు దట్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఎంతో మందికి రీచ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక దీనిలోకి వెళ్తే ఈరోజు ఫస్ట్ క్లాస్ హోమోఫోన్స్, హోమోనిమ్స్, హోమోగ్రాఫ్స్. దిస్ ఈస్ వాట్ వొకాబులరీ పార్ట్ లో ఫస్ట్ మనకు ఉన్నటువంటి సినానిమ్స్, యాంటానిమ్స్ తర్వాత ఉన్నాయి అనమాట. సో ఈ హోమోఫోన్స్ అంటే హోమో మీన్స్ సేమ్, ఫోన్ మీన్స్ సౌండ్. అంటే సౌండ్ సేమ్ గా ఉంటుంది కానీ స్పెల్లింగ్, మీనింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. అది సౌండ్ ఇస్ సేమ్ బట్ స్పెల్లింగ్ అండ్ మీనింగ్ డిఫర్స్. ఇక్కడికి వచ్చేసరికి టూ టూ టూ. సో ఇక్కడ చూస్తే TWO2, TO2, TOO2 ఈ మూడు ఒకేలా పలుకుతున్నాం కానీ స్పెల్లింగ్ వేరు, దాని మీనింగ్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ మూమెంట్, మూవ్మెంట్. సో ఇక్కడ కూడా మూమెంట్, మూమెంట్ ఆ క్షణం. ఇక్కడ మూవ్మెంట్ అంటే ఉద్యమం, ఆ కదలిక అని వస్తుంది. అలాగే మెయిల్, 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 మెయిల్. సో ఫోనెటిక్స్ తెలిసిన వాళ్ళకి ఇది కరెక్ట్ గా అర్థమైంది అనమాట. ఓకే, మెయిల్, మెయిల్. ఓకే, నైట్, నైట్. NIGHT నైట్, KNIGHT నైట్. రెండింటి మీనింగ్ డిఫరెన్స్. బి, బి సేమ్. ఓకే, సో ఇదేమో బి, జనరల్ మన బి ఫార్మ్స్ లో ఉండేది. అలాగే బి అంటే సో హనీ బీ అన్నట్టు. తర్వాత హోమోనిమ్స్. హోమోనిమ్స్ అంటే స్పెల్లింగ్ అండ్ ప్రొనౌన్సియేషన్ సేమ్ బట్ మీనింగ్ డిఫర్స్ అకార్డింగ్ టు ద సిచ్యుయేషన్. ఓకే, స్పెల్లింగ్ అండ్ మీనింగ్, స్పెల్లింగ్ అండ్ ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, లెఫ్ట్, లెఫ్ట్. ఈ లెఫ్ట్ కి వచ్చేసరికి మనం టేక్ లెఫ్ట్ అని చెప్తాం. ఓకే, ఈ లెఫ్ట్ కి వచ్చేసరికి he left the room, there is only one apple left అంటే మిగిలి ఉన్నది అని అర్థం. he left the room అనేది ఒక మీనింగ్ అయితే ఓన్లీ వన్ యాపిల్ is left ఆర్ he left the room అని అంటే లెఫ్ట్ ఏమో అంటే ఎడమ పక్క, ఇంకోటి వచ్చేసరికి ఏమో ఓన్లీ వన్ ఈస్ రిమైనింగ్ అనే మీనింగ్ లో వస్తుంది. అలాగే రైట్, రైట్. ఎస్ యు ఆర్ రైట్ అంటే నువ్వు కరెక్ట్ అనే ఒక మీనింగ్ వస్తే టేక్ రైట్ కుడి పక్క అనేది ఇంకో మీనింగ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ స్పెల్లింగ్, ప్రొనౌన్సియేషన్ అన్ని సేమ్ కానీ మీనింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే బ్యాట్, బ్యాట్. ఒకటేమో మనం క్రికెట్ ఆడుకునే బ్యాట్, ఇంకో బ్యాట్ ఏమో గబ్బిలం. అలాగే బ్యాంక్, బ్యాంక్. ఓకే, గుర్తుపెట్టుకోండి, బ్యాంక్, బ్యాంక్. ఒక బ్యాంక్ ఏమో రివర్ బ్యాంక్, ఇంకో బ్యాంక్ ఏమో ఫైనాన్షియల్ బ్యాంక్. రింగ్, రింగ్. రింగ్ అంటే మనకి రింగ్ పెట్టుకునే ఒక రింగ్ అయితే ఇంకో రింగ్ అంటే రింగింగ్. సో ద ఫోన్ ఈజ్ రింగింగ్ అనే సౌండ్ వస్తుంది అనమాట. సో ఇలా ఉంటే దాన్ని హోమోనిమ్స్ అంటారు. హోమోఫోన్ సౌండ్ ఈజ్ సేమ్ బట్ మీనింగ్ అండ్ స్పెల్లింగ్ డిఫరెంట్. హోమోనిమ్ మీన్స్ హియర్ ఎస్ సౌండ్, స్పెల్లింగ్ అండ్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ సేమ్ బట్ మీనింగ్ ఈజ్ డిఫరెంట్. హోమోగ్రాఫ్స్ ఇవి కూడా ఇంపార్టెంట్. హోమోగ్రాఫ్స్ అంటే స్పెల్లింగ్ ఉంటుంది సేమ్. ఓకే, రెండిట్లోనూ స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది కానీ మీనింగ్, ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ ఉంటుంది. ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లివ్ అంటే జీవించడం, LIVE. ఇక్కడ కూడా LIVE ఉంది కానీ ఇంకోటి ఉంటుంది దాని మీనింగ్ ఏంటంటే లైవ్, లైవ్ టెలికాస్ట్ అవుతుంది అని చెప్తుంటాం కాబట్టి లైవ్, లివ్, లైవ్. స్పెల్లింగ్ సేమ్ బట్ ప్రొనౌన్సియేషన్ అండ్ మీనింగ్ ఇస్ డిఫరెంట్. ఓకే, విండ్ గాలి, వైండ్ చుట్టడం. స్పెల్లింగ్ సేమ్, ప్రొనౌన్సియేషన్ అండ్ మీనింగ్ ఇస్ డిఫరెంట్. లీడ్, లీడ్ చేయటం. లెడ్, మెటల్. ఓకే, లీడ్, లెడ్. సో ఇట్లా మనకి సేమ్ స్పెల్లింగ్ ఉండి ప్రొనౌన్సియేషన్ అండ్ మీనింగ్ డిఫరెంట్ గా ఉంటే హోమోగ్రాఫ్స్. స్పెల్లింగ్ అండ్ ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉండి మీనింగ్ డిఫరెంట్ గా ఉంటే అది హోమోనిమ్. హోమోఫోన్ అంటేనేమో సౌండ్ సేమ్ గా ఉంటుంది, స్పెల్లింగ్, మీనింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇది పర్ఫెక్ట్ గా మీకు ఐ థింక్ యూ అండర్స్టూడ్ వెరీ వెల్. సో ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.